ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సంగతి తెలిసిందే. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. సో ఈ మేరకు సుప్రీంకోర్టుకి గత కొంతకాల క్రితమే వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. సో ఎప్పుడైతే అనర్హత వేటు అనేది ఖచ్చితంగా వస్తుందనేటువంటి దానికి ముందస్తులో భాగంగానే ఆయనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నెక్స్ట్ బైపోల్ అంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగుతుంది. మరోవైపు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా దానంకి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేటువంటి ఒక ఊహాగానాలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నటువంటి వేళ ఖచ్చితంగా మంత్రి హోదాలోనే ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అనేటువంటి ఒక వార్త కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్లో కూడా వినిపిస్తోంది. సో ఓవరాల్గా చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్లో ఇటు 3 ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బీజేపీకి గుడ్ బై చెప్పి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినటువంటి గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో అక్కడ గోషమహల్లో మళ్ళీ ఒక బైపోల్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దానం తీసుకున్నటువంటి ఈ యూటర్న్తో ఖచ్చితంగా అంటే డైరెక్ట్గా తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అనేటువంటి ఒక అంశంతో ఖచ్చితంగా ఇప్పుడు ఖైరతాబాద్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా అంటే అక్కడ బైపోల్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఖైరతాబాద్, గోషమహల్, జూబ్లీ హిల్స్ ఈ 3 చోట్ల కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 3 చోట్ల కూడా త్వరలో ఉప ఎన్నికలు జరగబోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచనలో దానం అనర్హతపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు. కోర్టు తీర్పు కంటే ముందే రాజీనామాకు దానం ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో దానంకు ఛాన్స్ అని కూడా ప్రచారం సాగుతోంది. మంత్రి హోదాలోనే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్తో పాటు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తానన్నటువంటి దానం, అలాగే రాజాసింగ్ను రాజీనామా చేయాలని బీజేపీ నేతలు కూడా ఒత్తిడి చేస్తున్నారట. దానం, రాజాసింగ్ రాజీనామాలు చేస్తే గనక గ్రేటర్లో ఒకేసారి 3 బైపోల్స్ రాబోతున్నట్లుగా కూడా ఒక వార్తనైతే ఇప్పుడు మనం చూస్తున్నాం. తెలంగాణ రాజకీయం ఫుల్ హీట్ మీద ఉంది. నువ్వా నేనా తగ్గేదేలే అంటూ అధికార కాంగ్రెస్ అలాగే అపోజిషన్ బీఆర్ఎస్ సవాళ్లు ప్రతి సవాళ్లు, విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ వార్ను నెక్స్ట్ లెవెల్స్కు తీసుకెళ్తున్నాయి ఈ 2 పార్టీలు. ఇదే టైంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపాలని గులాబీ పార్టీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని ఆ పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గ్రౌండ్లో పరిస్థితులను అంచనా వేయడానికి సర్వే కూడా చేయించినట్లుగా తెలుస్తోంది. అయితే జూబ్లీ హిల్స్తో పాటు గ్రేటర్లో మరో 2 బైపోల్స్ రాబోతున్నాయని కూడా టాక్ ఊపందుకుంది. ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు కూడా ఉప ఎన్నిక రావచ్చన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరి హస్తం పార్టీ సింబల్ మీద ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి దానం నాగేంద్రపై అనర్హత వేటు పడడం ఖాయమన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. త్వరలో కోర్టు తీర్పు కూడా రావచ్చని అంటున్నారు న్యాయ కోవిదులు. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు పడే కంటే ముందే రాజీనామా చేయాలనే ఆలోచనలో దానం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి పదవి ఇస్తానంటే జూబ్లీహిల్స్లో పార్టీని గెలిపిస్తా, తాను రిజైన్ చేసి ఖైరతాబాద్లో మళ్లీ గెలుస్తానంటూ దానం కండిషన్ పెడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజుల్లోపే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలు ఆయనకు చోటు దక్కడం పక్కా అని, మినిస్టర్ హోదాలోనే ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా గాంధీ భవన్ వర్గాల ఇన్సైడ్ టాక్గా నడుస్తోంది. దానం రిజైన్ చేస్తే గనక గ్రేటర్లో 2 బైపోల్స్ అయితే పక్కా, అది కూడా పక్క నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ సందర్భంగా రాజీనామా చేయడం దుమారం లేపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన రిజిగ్నేషన్ను పార్టీ హైకమాండ్ ఆమోదించడంతో రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేస్తారన్న టాక్ అయితే వినిపిస్తోంది. బీజేపీ నేతలు కూడా రాజాసింగ్ రాజీనామా చేయాలన్న డిమాండ్స్ కూడా తెస్తున్నారు. అవసరమైతే అనర్హత వేటు కోసం స్పీకర్కు కంప్లైంట్ చేసే యోచనలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రాజాసింగ్ కూడా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలని భావిస్తున్నారట. అదే జరిగితే గ్రేటర్ హైదరాబాద్లో 3 బైపోల్స్ రావడం పక్క అటు దానం ఇటు రాజాసింగ్ జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే రిజైన్ చేస్తే 3 బైపోల్స్కి ఒకేసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అటు దానం ఇటు రాజాసింగ్ డిసిషన్స్ తీసుకుంటే మాత్రం భాగ్యనగరం మీదుగా మినీ దంగల్ పక్కా అని కూడా తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీల వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అంతేకాదు ఒకేసారి 3 బైపోల్స్ అంటే చిన్న విషయం అయితే కాదు. అన్ని పార్టీలకు ప్రెస్టేజ్ కా సవాల్. ఇందులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు 2, బీజేపీది 1. ఇప్పటికే గ్రేటర్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ 3 సీట్లకు ఉప ఎన్నికలు వస్తే మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఇక రాజాసింగ్ విషయానికి వస్తే కనుక బీజేపీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదిస్తుందని ఆయన ఊహించారు.
ఆలోచించలేదట. తన వెర్షన్ విని అంతా సెటరేట్ చేస్తారని భావించుకున్నారట. అయితే రాజీనామా ఆమోదంతో రాజాసింగ్ మహారాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లడం పక్కా అన్న టాక్ అయితే వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేనలో చేరి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉంటూ ఇక్కడ పాలిటిక్స్ చేయాలనేది రాజాసింగ్ వ్యూహంగా విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే మహారాష్ట్రలోనే యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలనేది రాజాసింగ్ ఆలోచన అని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో గోషమహల్ నుంచి మళ్ళీ పోటీ చేసి గెలవాలనే కసితో రాజాసింగ్ ఉన్నా కూడా బీజేపీ ఆయనపై అనర్హత ఫిర్యాదు చేసినా బైపోల్ రావడం ఖాయం. ఒకవేళ అదే జరిగితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందే రాష్ట్ర రాజధానిలో 3 అసెంబ్లీ సీట్ల ఎన్నికల సమరం పొలిటికల్ హీట్ను పెంచబోతోంది. దానం ఇచ్చినటువంటి ఆఫర్పై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది, ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రాజాసింగ్ ఆలోచన ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.